మీరు భార్యని హింసిస్తున్నారని కేసు పెడతాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. కేసు పెడతానని నన్ను భయపెట్టకలేదు. నిన్ను అడుగు బయట పెట్టనివ్వనని నేను చెప్తున్నాను కదా. ఇంకా కేసు ఎలా పెడతావో నేను చూసుకుంటాను. నోరు మూసుకుని లోపలుండు. తలుపు తీయండి. ఏమండి ఏమండి తలుపు తీయండి. ఛ, నేను బయలుదేరే టైంకే రావాలా, ఇలా అడ్డుకోవాలా? హ, ఏం చెయ్యాలి? ఆ రోజు మీరే అడిగారు కదా మా అమ్మని పరిచయం చేయమని. అప్పుడు ఫోన్ వచ్చి వెళ్ళిపోయారు. మరి ఈ రోజు రండి ప్లీజ్. చెప్పాను కదా, చాలా పనుంది. మరొకసారి ఎప్పుడైనా వస్తాను. మీరు రాను అంటే ఇంకెప్పుడు మీతో మాట్లాడను. అయ్యో వద్దులేమ్మా, నీలాంటి మంచి అమ్మాయి నాతో మాట్లాడను అంటే నేను కూడా తట్టుకోలేను. అలాగే వెళ్దాం. కాకపోతే నువ్వు నాకు పరిచయం అయ్యాక నేను నీకేమీ కొనివ్వలేదు కదా. ముందు నీకోసం ఏదైనా కొంటాను, తర్వాత మీ ఇంటికి వెళ్దాం. వద్దంటీ, మా ఇంట్లో నాకు చాలా బొమ్మలున్నాయి. సరే, బొమ్మలున్నాయన్నావు కదా, పోనీ ఇంకేం కావాలో నువ్వే చెప్పు, అదే కొంటాను. ఐస్ క్రీమ్ కొంటారా? అదంటే నాకు చాలా ఇష్టం. రోజంతా తినమన్నా తింటాను. అలాగే అమ్మా, ముందు మనం ఐస్ క్రీమ్ తిని తర్వాత మీ ఇంటికి వెళదాం, సరేనా? అలాగే ఆంటీ, రండి కారెక్కండి. బాబు, ఏదైనా మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్ళు. అలాగేనమ్మా, రండి. మీ ఫైల్ మొత్తం స్టడీ చేశాను, అంత కరెక్ట్గానే ఉన్నాయి. నేను సైన్ చేస్తున్నాను. మీరు ఆఫీస్కి వచ్చి ఈ ఫైల్ తీసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం, ఇంకేమైనా తీసుకురమ్మంటారా? నో థ్యాంక్స్. ఓకే మేడం. బిల్ కౌంటర్ దగ్గర పే చేసేయచ్చా? చెయ్యొచ్చు మేడం. అయిపోయిందండి. ఓకే మేడం. హలో, చెప్పమ్మా, నువ్వే ఐస్ క్రీమ్ తింటావు? మీ ఇష్టం ఆంటీ, మీరేది ఇప్పిస్తే అదే తింటాను. పర్వాలేదమ్మా, నీకు ఇష్టమైంది చెప్పు, అదే తీసుకుంటాను. మ్యాంగో ఐస్ క్రీమ్. సరే, వెయిటర్, ఒక మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకురా. అలాగే మేడం. మరి మీరు? నేను ఐస్ క్రీమ్ తినను. మీరు తినకపోతే నేను కూడా తిన్ను. అయ్యో, సరే, 2 మ్యాంగో ఐస్ క్రీమ్స్ తీసుకురా. సరే మేడం. ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టమా నీకు? బాగుంది కదా? చాలా బాగుందంటీ. మీ అమ్మ గురించి నువ్వు చెప్తుంటే వినడానికి చాలా బాగుంది. నిన్ను ఎలా చూసుకుంటుంది మీ అమ్మ? చాలా బాగా చూసుకుంటుంది. కంటేనే అమ్మ ఎవరు తల్లి. కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నా కూడా అమ్మ అవుతారు. మీ అమ్మ నీకు అలాగే మారింది. అవునంటీ, కానీ మీకెలా తెలుసు? నాకు కూడా 2 పిల్లలు ఉండేవారమ్మా. వరసకి వాళ్ళు నాకు తమ్ముడు చెల్లి అవుతారు. కానీ నేను వాళ్ళని ఎప్పుడూ అలా చూడలేదు. నా పిల్లల్లాగే చూసుకున్నాను. నా తమ్ముడు నాకు దూరంగా ఉన్నా నేను పిలిస్తే పలికి అంత దగ్గరగా ఉన్నాడు. కానీ నా చెల్లెలు మాత్రం ఎక్కడుందో తెలియదు.
ఎలా ఉందో తెలియదు. ఎందుకంటే బాధపడుతున్నారు? మీరింత మంచివారు కదా. మీ చెల్లి కూడా మీలాగే చాలా మంచిదై ఉంటుంది. హం, నా చెల్లెలు ఎక్కడో సంతోషంగా ఉంది అనే ఆశతోనే బ్రతుకుతున్నాను. కానీ తను నాకు దూరమైందన్న బాధ నాకైతే ఉండిపోతుంది కదా. అది తలుచుకుంటేనే మరింత బాధగా ఉంది. మీరు మా ఇంటికి వస్తారు కదా, నేను మా అమ్మని చూపిస్తాను. మా అమ్మ కూడా మీ చెల్లిలాగే ఉంటుంది. అప్పుడు మీ చెల్లి మీకు దూరమైందన్న బాధ మీకు పోతుంది. సరేనా? ఇంత చిన్న పిల్లవి, నీకు ఇన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మా అమ్మే చెప్పింది. నిజంగా మీ అమ్మ ఎంత గొప్ప మనిషి అమ్మా. తనని ఎందుకో ఈ క్షణమే నాకు చూడాలని ఉంది. మనం ఇంటికే కదా వెళ్తున్నాం. మా అమ్మని మీకు పరిచయం చేస్తాను. మా అమ్మని చూసాక మీరే అంటారు తను ఎంత గొప్పదో అని. చెప్పాను కదమ్మా, తనని చూడాలని నాకు కూడా ఉంది అని. తీసుకువెళ్తావా? వెళ్దామా ఆంటీ? వెళ్దామా? రా పద. మేడం, 2 మ్యాంగో ఐస్ క్రీమ్స్. 130 రూపీస్ మేడం. నా ఫైలు. సరే వెళ్దామా? రా, పద. థ్యాంక్ గాడ్, ఈ ఫైల్ ఎక్కడ మిస్ అయిందో అని ఎంతో బాధపడ్డాను. నా ఫైల్ నాకు దొరికింది. ఏయ్, ఎవర్రా మీరు? ఏంటి దౌర్జన్యం? ఇంకా దౌర్జన్యం చేయలేదు. వార్నింగ్ ఇస్తున్నా. మర్యాదగా అందరూ బయటికెళ్ళండి. ఇది మా దాసన్న స్థలం. నోటీసులు ఇచ్చారు కదా. సూర్యం గారు లీగల్గా ఫైట్ చేస్తానంటున్నారు కదా, మరి మీరేంటి ఎలా మాట్లాడుతున్నారు? ఏంట్రా ముసలోడా, ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? ఇది దాసన్న స్థలం. ఖాళీ చేసి మీరు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళకపోతే మీ అందరిని ఎలా పంపించాలో మాకు బాగా తెలుసు. ఏ మనుషులే మీరు? చెప్పాం కదా ముసలోడా, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. ఎదురు తిరిగితే ఇలాగే ఉంటది. ఇంకా చూస్తారేంట్రా? అందరిని తన్ని తరివేయండి. అలాగేనా? రేయ్, వెళ్ళండ్రా, వెళ్ళండి. ఏంట్రా చూస్తున్నా? తరివేయండ్రా అందరిని. ఏమిటయ్యా? ఏమిటి చూస్తున్న పని? అందరిని తరివేయండ్రా. మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఇది వృద్ధాశ్రమం అయ్యా. ఏయ్. ఎందుకులా చేస్తున్నారు? ఏంట్రా? రేయ్, ఏంట్రా కొడతావా? కొర్ర కింద పడాయి. రేయ్, మర్యాదగా బయటికి వదలరా. పోండి. పోండ్రా, పోండి, బయటికి పదండ్రా. పోండ్రా, పోండి. ఏయ్, ముందు ఆ గోడల బద్దలు కొట్టండిరా. ఎవరన్నా అడ్డొస్తే వాళ్ళ తల పగల కొట్టండి. పొద్దున మీరు బయటికి వెళ్ళాక ఆ దాసు మనుషులు మన ఆశ్రమం మీద పడ్డారు. ఆశ్రమాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించారు. ఆ దాసు ఇంతకు తెగిస్తాడా? ఆశ్రమం జోలికొస్తే నేను ఊరుకోనని చెప్పాను. ఏదన్నా ఉంటే లీగల్గా తెలుసుకుందాం అనుకున్నాను. వాడు ఇలా రౌడీలను పంపించి దౌర్జన్యం చేస్తే ఊరుకుంటాననుకుంటున్నాడేమో. ఇప్పుడే వెళ్ళి వాడు సంగతి తేలుస్తాను. ఆగండి సూర్యం గారు. వాడు కానీ వాడు మనుషులు కానీ ఇక మీదట మన ఆశ్రమం జోలికి రారు. ఏంటి బాలాజీ నువ్వనేది? దౌర్జన్యం చేశానని చలపతి గారు చెప్తుంటే వాడు ఇంకా రాడు అని నువ్వెలా అంటున్నావు? బాలాజీ చెప్పింది నిజమే సార్. మనం ఎవ్వరూ ఊహించలేనిది ఏమిటి అంటే, వాళ్ళు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నప్పుడు వాళ్ళని అడ్డుకున్నది ఎవరో తెలుసా? శంకరప్రసాద్ గారు. ఏంటి, ఈ ఆశ్రమాన్ని రక్షించడానికి శంకర్ వచ్చాడా? మనందరినీ కాపాడడానికి నా స్నేహితుడు వచ్చాడా? ఇది కళ కాదు కదా? కలలో కూడా జరగదు అనుకున్నది ఈ రోజు ఇక్కడ జరిగింది సార్.
ఇన్ని రోజులు శంకర్ ప్రసాద్ గారికి మీ మీద కోపం ఉంది అనుకున్నాను. మీ నీడను కూడా భరించలేనంత శత్రుత్వాన్ని ఆయన పెంచుకున్నారు అనుకున్నాను. కానీ మిమ్మల్ని, ఈ ఆశ్రమాన్ని నీడలా కాపాడుతున్నారని ఈరోజే అర్థమైంది సార్. మీరు ఇలా చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాలాజీ. శంకర్ ప్రవర్తనలో నేను ఈ మధ్య మార్పును గమనించాను. కానీ మన గురించి ఇంతలా ఆలోచిస్తాడని నేను ఊహించలేకపోయాను. శంకర్ ఎప్పుడూ గొప్పవాడే. నా కోసం నిలబడతాడని వాడు మరోసారి రుజువు చేశాడు. నిజమే సార్. ఆయన రాకపోయి ఉంటే ఈ పాటికి ఇక్కడ కూలిన గోడలతో ఈ ఆశ్రమం మీకు స్వాగతం పలికేది. అసలు ఇక్కడ ఇదంతా జరుగుతుందని శంకర్ గారికి ఎలా తెలుసుంటుంది సార్? సమయానికి ఆయన ఇక్కడికి ఎలా రాగలిగారు? శంకర్ మనకు దూరంగా ఉంటున్నట్టు చూపిస్తున్నాడు, కానీ దూరం నుంచే మనకు సంబంధించిన అన్ని విషయాలు గమనిస్తున్నాడని నాకు ఇప్పుడే అర్థమైంది. వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేశారని నాకు బాధ అనిపించినా మళ్ళీ నా స్నేహితుడు నా కోసం వచ్చాడనే ఆనందం నాకు తృప్తినిచ్చింది. మళ్ళీ శంకర్ నేను కలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ పరిస్థితి వల్ల నాకు అర్థమవుతుంది. సార్, ముందు ఆ దాస్కు బుద్ధి చెప్పాలి. వాడి గురించి ఆలోచించాలి మనం. ఈ స్థలం జోలికి వాడు రాకుండా ఉండడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ వాడు అమ్మని మన నుంచి దూరం చేస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నేను చేస్తాను. వర్ష పెళ్ళైపోయిన తర్వాత నా దగ్గరికి వంశీయ ఆటోమేటిక్గా వస్తాడు. అప్పుడు ఇక్కడ నేను, వంశీ, తాతి, నాని, నువ్వు అందరం కలిసే ఉంటాం. నా వంశీ ఇక్కడికి వచ్చే వరకు వర్ష ఇక్కడ ఎలా ఉన్నా నేను మౌనంగా ఉంటున్నాను అంటే జరుగుతున్నది తెలియక కాదు, తెలుసుకోలేక కాదు. అది కాదు సమంత, నేను చెప్పేదేంటంటే చూడు గ్రాని, ఎంతైనా జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా, అలాగే ఆలోచనలో కూడా ఇలాగే చేంజ్ ఉంటుంది. నువ్వంతా పాతకాలంలో లాగా ఆలోచిస్తున్నావు. దగ్గరైన వాళ్ళు దూరం కారు అని ఎందుకు అనుకుంటున్నావు? నేనిప్పటి తరం అమ్మాయిలా ఆలోచిస్తాను. ఈరోజు కలిసిన వాళ్ళు రేపు విడిపోతారు. వర్ష పెళ్లి జరిగే వరకే ఈ ఇంట్లో వర్షాన్ని రాణిస్తాను. వర్ష ఇక్కడున్నంత వరకే తన మాటలు మా తాతి వింటారు. తర్వాత వర్ష ఇక్కడికి రాదు. ఆ సూర్యంతో మా తాతి దగ్గర కాలేడు. నేను వంశీ ఇంట్లో ఒక్కటయ్యాక అప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో నేనది చేస్తాను. ఈ విషయాన్ని నువ్వు లైట్గా తీసుకో, ఎక్కువగా ఆలోచించకు, ఓకేనా? రా, పదండి. ఒక నిమిషం. హలో, నమస్తే అండి. నా పేరు హారిక. మీరు నేను ఇందాక ఒకే రెస్టారెంట్కి వచ్చాం. అక్కడ మన ఫైల్స్ మారినట్టున్నాయి. మీరు తీసుకెళ్లిన రెడ్ కలర్ ఫైల్ నాది. మీ ఫైల్ ఇక్కడే టేబుల్ మీద ఉంది. ముందు నేనది నా ఫైల్ అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఫైల్ మారింది అని. దయచేసి మీరెక్కడున్నారో చెప్తే నేనే వచ్చి ఆ ఫైల్ కలెక్ట్ చేసుకుంటాను. చాలా ఇంపార్టెంట్ ఫైల్ అండి. అయ్యో, నేను చూసుకోలేదండి. అయినా పర్వాలేదు, మీరు అక్కడే రెస్టారెంట్లో ఉండండి. నేను ఇప్పుడే వచ్చి మీ ఫైల్ మీకు ఇస్తా. చాలా థ్యాంక్స్ అండి. త్వరగా వస్తారు కదా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. అవును, నేనెవరో మీకు తెలియదు కదా, మరి నా నంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నెట్వర్క్ ఎంత హెల్ప్ చేస్తుందో ఈరోజే అర్థమైందండి. ఇక్కడ బిల్ కట్టేటప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతారు కదా, అలా మీ ఫోన్ నెంబర్ నేను తెలుసుకున్నాను. సరేనండి, నేను ఇప్పుడే వస్తున్నాను. మీరు అక్కడే ఉండండి. అదేంటి ఆంటీ, మా అమ్మ వచ్చేస్తూ ఉంటుంది. మీరు మా అమ్మని కలిసాకి కదా వెళ్తారు? లేదమ్మా, ఫైలు మారిపోయిందంట. పాపం, ఒక ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతో అవసరం ఉంటేనే కదా ఫోన్ నెంబర్ తీసుకుని మరీ ఫోన్ చేస్తారు.
నేను వెంటనే ఈ ఫైల్ ఇవ్వాలి. మీరు అమ్మని ఎప్పుడు కలుస్తారు? అమ్మ వచ్చేస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉంటే అమ్మతో మాట్లాడి వెళ్ళిపోదురు. మీ అమ్మ నాకు తెలుసమ్మా. నువ్వు మా డాక్టర్ బాబు కూతురువని తెలియగానే మీ అమ్మ ఎవరో నాకు అర్థమైంది. మీ అమ్మ పేరు సీత కదా? హాస్పిటల్లో పనిచేస్తుంది కదా? అవునంటీ. మీరు అమ్మ ముందే ఫ్రెండ్సా? లేదమ్మా, నిజంగా మీ అమ్మ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఇంతకు ముందు ఆవిడ్ని కలిశాను. తనకి నేనెవరో తెలియకపోయినా మీ అమ్మ నాకెంతో సాయం చేసింది. తన రుణాన్ని నేనెప్పటికీ తీర్చుకోలేను. ఏంటంటే మా అమ్మ మీకు సాయం చేసిందా? అవునమ్మా, చాలా పెద్ద సాయం చేసింది. నా జీవితం అనుకున్న మనిషి ఇక జీవితంలో లేచి నడవరన్న నిరాశలో బతుకుతున్న నాకు మీ నాన్నగారి హాస్పిటల్కి ఒక డాక్టర్ గారు వచ్చారు. ఆయన తలుచుకుంటే నా భర్త ఆరోగ్యం బాగుంటుందని ఎవరి ద్వారానో తెలుసుకున్నాను. ఆయన్ని కలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రోజు నన్నెవ్వరూ రానివ్వకపోతే మీ అమ్మే నాకు సాయం చేసింది. తర్వాత నా భర్తకి ఆపరేషన్ జరగడంలో కూడా మీ అమ్మ సాయం ఎంతో ఉందమ్మా. తను నాకొక చెల్లెల్లాగానే సాయం చేసింది. ఒక మంచి వ్యక్తి నీకు తల్లిగా రాబోతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మ వస్తే అడిగానని చెప్పు. ఇంకొకసారి వస్తానని చెప్పు. వస్తానమ్మా. అలాగే ఆంటీ. బాబుగారు, భోజనానికి రండి. వస్తాను. తెలుసమ్మా, వంశీ సీత రాలేదేంటి? వస్తారు బాబు, వాళ్ళనే పిలిచాను. సరే. తెలుసమ్మా, ఇంకో గెస్ట్ కూడా వస్తున్నారు. గెస్ట్ ఎవరు బాబు? మనకు బాగా తెలిసిన వ్యక్తి, బాగా కావాల్సిన వ్యక్తి. అంత ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరున్నారు? కాసేపట్లో వస్తారు కదా, నువ్వే చూస్తావు. సారీ, లేట్ అయిందా? లేదు, కరెక్ట్ టైంకే వచ్చావు. కూర్చో. తెలుసమ్మా, తనకి వడ్డించు. ఎందుకు వంశీ? తను నీ భార్య కదా. నువ్వు తాళి కట్టినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు నీ పక్కన కూర్చుంటే ఏముంది? తెలుసమ్మా, కర్రీస్ వడ్డించు.
ఈ కూర అంటే వంశీకి చాలా ఇష్టం కదా? అవును సార్, ప్రతిరోజు వండినా కూడా వంశీ ఇష్టంగానే తింటాడు. అదేంటి సీత, వంశీ ఇష్టంగా తింటాడని సమంత చెప్పాలి కదా? మేడం, నమస్తే మేడం, నేనే హారిక. ఓ నమస్తే అండి. ఇదేనా మీ ఫైలు? నేను కూడా రెడ్ కలర్ ఫైల్ పట్టుకొని వచ్చాను, అందుకే నా ఫైల్ అనుకుని తీసుకెళ్ళిపోయాను. మీరు మరోలా అనుకోకండి. పర్వాలేదండి, రెండూ ఒకే కలర్లో ఉండటం వల్ల అలా అయింది, అంతకుమించి ఏమీ లేదు. ఇదిగోండి మీ ఫైల్. మీ ఫైల్ తీసుకోండి. అయ్యో, ఐఎమ్ సారీ అండి. అయ్యో, నేను కదా మీకు సారీ చెప్పాలి. ఉండండి, పేపర్స్ అన్ని నేను తీస్తాను. ఆ పేపర్స్ ఇస్తారా? మీరు ఈయన కూతురా? ఎందుకు అలా అడుగుతున్నారు? చెప్పండి, మీరు ఈయన కూతురే కదూ? తండ్రిగానే భావిస్తున్నాను. అతనెవరో మీకు తెలుసా? ఈయనెవరో నాకు తెలియదండి, కానీ ఈయన పేరు నాకు తెలుసు. దేవరాజ్ కదా? ఈయన స్నేహితుడు మా తాతయ్య. వీళ్ళిద్దరూ చాలా గొప్ప స్నేహితులంట. ఈయనకి ఒక కూతురు కూడా ఉండేది. తన గురించే నేను వెతుకుతున్నానని మా తాతయ్య ఎన్నోసార్లు చెప్పారు. మొన్నీ మధ్యనే ఈయన ఆబ్దికం కూడా నా చేత పెట్టించారు. కానీ మీరిదే ఊళ్ళో ఉంటున్నారని మా తాతయ్యకి తెలీదు. ఇప్పుడే వెళ్ళి మిమ్మల్ని మా తాతయ్యకి పరిచయం చేస్తాను. తీసుకోండి, పదండి. ఒక్క నిమిషం. ఆయన నాకు తండ్రి లాంటివారు అన్నాను, కానీ నేనాయన కూతుర్ని కాదండి. అదేంటి, అక్కడ నాన్న అని రాసుకున్నారు కదా, మరి కూతురు కాదంటున్నారేంటి? నిజమేనండి, నేను చాలా పేదరికంలో ఉండేదాన్ని. చదువుకోవడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవు. నాకు మాత్రం చదువుకోవాలని ఎంతో బలమైన కోరికుండేది. కానీ మా అమ్మకి నాకు చదువు చెప్పించడం ఎలాగో తెలీదు. అప్పుడే ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఇలా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత చదివినా చదివించడానికి సహాయం చేస్తున్నారని చెప్పారు. ఆ వ్యక్తిని కలుసుకోవాలని నేను మా అమ్మ అనుకున్నాం. కానీ అప్పటికే ఆయన చనిపోయారు. ఆ కార్యక్రమం ఆగకూడదని ఆయన ఒక స్కూల్కి శాశ్వతంగా డబ్బులు వేసుంచారని నాకు తెలిసింది. నేను అదే స్కూల్లో చదువుకున్నాను. ఈరోజు ఇంత పెద్ద అధికారిని అయ్యానంటే ఆ మహానుభావుడే కారణం. నిజంగా ఎంత గొప్ప మనసుండాలి కదా. తను లేకపోయినా సరే ఓ మంచి కార్యక్రమం ఆగకూడదని అంత మంచి పని చేసిన ఈ వ్యక్తి నిజంగా దేవుడేనండి. మరి ఇంత గొప్ప వ్యక్తి కూతురు ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, తను మాత్రం ఎవరి కంటికి కనిపించకుండా ఎందుకు తిరుగుతుందో, ఎక్కడ పెరుగుతుందో నాకేం తెలియట్లేదు. నిజమేనండి, ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఈ మహానుభావుడి కూతురు ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడో ఉంది అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా, మరి వాళ్ళ కూతురు గురించి కూడా మీకేమైనా తెలిస్తే నాతో చెప్పండి. నేను మా తాతయ్య కలిసి
ఆమె కోసం వెతుకుతాం. ఇన్ని రోజుల్లో నా దగ్గర ఎప్పుడూ అలాంటి ప్రస్తావన రాలేదండి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ పాప ఏ స్కూల్లో చదివేదో ఆ స్కూల్కి ఆయన భారీ ఎత్తున విరాళం ఇచ్చారని, పేద పిల్లలు చదువుకోవడానికి ఆ విరాళాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారని మా ప్రిన్సిపల్ గారు చెప్పారు. మీరా స్కూల్కి వెళ్తే తన గురించి తెలిసే అవకాశం ఉంటుంది. తప్పకుండా వెళ్తాను. ఇంతకీ ఆ స్కూల్ ఎక్కడుందో మీకు తెలుసా? అక్కడే నేను చదువుకున్నాను, నాకెందుకు తెలీదు? సరే, మీరు అడ్రస్ చెప్పండి. చాలా మంచి విషయం చెప్పారు. వెంటనే నేను ఆ స్కూల్కి వెళ్ళి ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటాను. వస్తాను. నేనేవి మీకు జోక్ చెప్పలేదు సార్, మీరు అంతలా నవ్వటానికి. ఇది ఏప్రిల్ కూడా కాదు, మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేశాను అనుకోవడానికి. మన మధ్య ఇంతకు ముందు పరిచయం కూడా లేదుగా, మిమ్మల్ని ఆట పట్టించడానికి. ఒక బాధ్యత గల వ్యక్తిగా, మీ మంచితనం తెలిసిన మనిషిగా మీకు చెప్పాలనిపించి చెప్పాను. ఇందులో మీరు అంతలా నవ్వటానికి ఏముంది? నాకు తెలిసిన నిజమే తెలీదు అన్నట్టు మీరు చెప్పారు చూడండి, అందుకు నాకు నవ్వొచ్చింది. మీరు చెప్పిన ప్రతి విషయం నాకు తెలుసు. సీత పేరు వర్ష అని, తను వంశీని ప్రేమించిందని, వంశీ మనసులో ఇప్పటికే వర్ష ఉంది అని, అందుకే వంశీ సమంతని కలవలేకపోతున్నాడు అని, ఇలా ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. మరన్నీ తెలిసి వర్షతో పెళ్లికెలా ఒప్పుకున్నారు? మనసులో వంశీని పెట్టుకున్న అమ్మాయిని మీ జీవితంలోకి స్వాగతించాలని మీరెలా అనుకున్నారు? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది వర్షాని కాదు, సీతని. వంశీ ప్రేమించింది సీతని కాదు, వర్షాని. మీ తెలివితేటలు బాగానే ఉన్నాయి. పేర్లు వేరే అయినా మనిషి ఒకటే కదా, మనసు ఒక్కటే కదా, అది మీకు అర్థం కాలేదా? తను పేరు మార్చుకునే అప్పుడే వంశీ జీవితంలో తను లేదు అని నిర్ణయించుకుంది కదా. తన వాళ్ళ గురించి చెప్పకుండా నా ఇంట్లో తలదాచుకున్నప్పుడే తన గతాన్ని తను వదిలేసినట్టే కదా. మరి నేనెందుకు ఆలోచించాలి? నేనెందుకు ఒక మంచి అమ్మాయిని నా జీవితంలోకి తీసుకోకుండా వదిలేయాలి? ఏం మాట్లాడుతున్నారండి? ఒక పేరున్న డాక్టర్ మీరు, ఎంతో మంచి మనిషని మీ గురించి అందరూ చెప్పుకుంటారు. కానీ మీ మనసులో ఇలాంటి దురుద్దేశం ఉందా? వేరే మనిషిని ప్రేమించిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పైగా తను ప్రేమించినవాడు మీ ఇంట్లోనే మీ స్నేహితుడిగా ఉన్నాడు, మీ కళ్ళ ముందే ఉన్నాడు. అది మీకు అర్థమవుతోందా? నాకు మొత్తం అర్థమవుతుంది. ఇందులో మీకు అర్థం కాకపోవడానికే ఉంది. నేను సీత ప్రేమ గురించి ఆలోచించట్లేదు, నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. సీతని మా ఇంటికి తీసుకొచ్చింది నా కూతురు, తను మా ఇంట్లో ఉండాలని పట్టుబట్టింది కూడా నా కూతురే. తర్వాత సీతని అమ్మ అని పిలిచింది నా కూతురే. తను సంతోషంగా ఉండాలి అంటే సీత నా ఇంట్లో ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. తర్వాతి నిజాలు తెలిసినంత మాత్రాన నా కూతురు భవిష్యత్తుని నేనెందుకు పనంగా పెడతాను? తనకి అమ్మనిస్తానని మాటిచ్చాను. నా కూతురికిచ్చిన మాట నేను తప్పకూడదు కదా. అసలు మీరేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? మీ కూతురికి అమ్మనివ్వడం ఏంటండి? వంశీ కళ్ల ముందుండగా సీత ఎవరిని అభిమానించలేదు. మీతో తాళి కట్టించుకున్నాక కూడా వర్షగా సీత వంశీ గురించే ఆలోచిస్తుంది. అలాంటప్పుడు తనతో మీరు సుఖంగా ఉండలేరు. మీ మంచి కోసం ఇంతలా చెప్తుంటే మీరు నా మాట అర్థం చేసుకోరేంటి?
నన్ను ఇంతలా నిలదీస్తున్నారెందుకు? సమంత మీ మనవరాలే కదా, తను వంశీని కోరుకుంటుంది కదా. వర్ష నా జీవితంలోకి వస్తే వంశీ అక్కడికి వస్తాడని సమంత ఆనందపడుతుంది. మరి మీ మనవరాలి జీవితాన్ని నిలబెట్టాలి అని ఆలోచించకుండా సీత గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నాకివన్నీ ఎందుకు చెప్తున్నారు? నేను న్యాయం గురించి ఆలోచిస్తున్నాను. అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నాను. మా మనవరాల గురించి నేను ఆలోచించాలి. కానీ అనవసరంగా నిజం తెలియక మీరెక్కడ బాధపడతారో అని మీకు చెప్పాలని వచ్చాను. అన్నీ తెలిసి కూడా మీరు పెళ్లి చేసుకుంటున్నారుగా, మీ ఇష్టం. వస్తాను. వీడికి నిజం చెప్పి ఈ పెళ్లి ఆపేస్తే వంశీ అక్కడికి రాడు, ఇక్కడ ఉంటాడు అని నేను ప్లాన్ చేశాను. కానీ నిజం మొత్తం తెలిసి కూడా వీడు సీతను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నేనే కంత్రి అనుకుంటే నాకన్నా పెద్ద కంత్రిలా ఉన్నాడు. మీరు రాణి కదా? అవునండి. నేనెవరో మీకు ముందే తెలుసా? లేదండి, ఇప్పుడే ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. మీరు నా గురించి అడిగారంట కదా, మీరొస్తున్నారని చెప్పారు. అందుకే మీ గురించి వెయిట్ చేస్తున్నాను. లోపలికి రండి ప్లీజ్. రండి, కూర్చోండి. చెప్పండి, మీరు కీర్తి గురించి వెతుకుతున్నారంట కదా, ఎందుకు? తను మా తాతయ్యకి చాలా కావలసిన అమ్మాయి. తన గురించి ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఎన్నో చోట్ల వెతికారు. కానీ ఎక్కడా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఈ మధ్యన నాకు కీర్తి చదువుతున్న స్కూల్ గురించి తెలిసింది. అక్కడికి వెళితే ఏదైనా ఆధారం దొరుకుతుందని నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ పాడయ్యాయని ప్రిన్సిపల్ గారు చెప్పారు. మీరు కీర్తి వాళ్ళ ఫ్రెండ్ అని కూడా చెప్పారు. అందుకే ఈ విషయం మీ దగ్గర తెలుసుకుందామని వచ్చాను. కీర్తి చాలా చలాకీగా ఉండేదండి. తన చిన్న వయసులోనే అంత హుషారుగా ఉండడం చూసి మేమందరం ఆశ్చర్యపోయేవాళ్ళం. నేను కీర్తి బెస్ట్ ఫ్రెండ్ని. కానీ ఒకరోజు కీర్తి స్కూలుకు వచ్చి మేమంతా రేపు పిక్నిక్కి వెళ్తున్నాము, 2 రోజులు స్కూలుకి రాను అని చెప్పింది. ఆ తర్వాత ఈ రోజు వరకు కీర్తి ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. ఆ మరుసటి రోజు కారు బాంబు పేలి కీర్తి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని మా స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు. నాకు తెలిసి నేను ఎంతో బాధపడ్డాను. అవునండి, అలా దూరమైన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎలా ఉందో కూడా తెలియదు. ఆ రోజు తను మా తాతయ్య దగ్గరే ఉందంట. కానీ అనుకోని కారణాల వల్ల తను మా తాతయ్యకి దూరమైందని ఎన్నోసార్లు చెప్పారు. తన గురించి వెతుకుతున్నారు. అందుకే కీర్తికి సంబంధించిన ఫోటో ఏదో ఒకటి మీ దగ్గర ఉండే ఉంటుంది కదా, కనీసం ఆ ఫోటో అయినా చూపించండి. ఆ ఫోటో ఆధారంగానైనా కీర్తి దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తాను. ఇప్పుడే వస్తానండి. ఇది మా స్కూల్ టైంలో తీయించుకున్న ఫోటో అండి. కీర్తికి సంబంధించిన ఆధారం నా దగ్గర ఇదొక్కటే ఉంది. ఇదేంటండి ఈ ఫోటో? తనే కీర్తి, నా స్నేహితురాలు. ఏంటండి ఈ అమ్మాయి కీర్తా? అవునండి. ఏం అంత ఆశ్చర్యపోతున్నారు?
సూర్యం గారి మీద కంప్లైంట్ ఎవరిచ్చారు? కబ్జా చేసిన స్థలంలో ఆశ్రమాన్ని కట్టించినంత మాత్రాన దేవుడైపోరు. కేసు పెట్టారు. నోటీసులు కూడా ఇచ్చారు కదా. కోర్టు ద్వారానే సమాధానం చెప్తామని సూర్యం గారు కూడా చెప్పారు. మరి మీరంతా ఎందుకు వచ్చారు? సమాధానం చెప్పలేదు కదా, ఏమీ పట్టనట్టు సైలెంట్గా ఉన్నారు. అందుకే అరెస్టు వారెంట్ జారీ అయింది. సూర్యం గారిని అరెస్టు చేయడానికే వచ్చాం. ఇదండి ఇక్కడ పరిస్థితి. సిటీలోనే పేరున్న బిల్డర్ సూర్యనారాయణ గారిని స్థలం కబ్జా చేశారని కేసు పెట్టి పోలీసులు అరెస్టు చేయబోతున్నారు. సూర్యం గారిని అరెస్ట్ చేయడం ఏమిటి? ఆయన అరెస్ట్ చేసి గేటు దాటి బయటకు వెళ్తారా ఎవరైనా? నువ్వు మాట్లాడుతుంది పోలీసులతోనే మర్చిపోతున్నావు. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. చూడండి, ఇది కబ్జా చేసిన స్థలం కాదు. మా మీద లేనిపోని కేసులన్నీ పెడుతున్నారు. ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటిని ప్రూఫ్తో సహా నేను చూపిస్తానని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అరెస్టులు ఏంటి? సూర్యం గారు, ఇది మీ స్థలమని మీకు అనిపించింది అనుకోండి, ఇదే మాట కోర్టులో చెప్పండి. కోర్టు ఓకే అనుకుంటే మీ స్థలం మీకే ఇచ్చేస్తుంది. కాదు, ఇది దాస్ స్థలమని కోర్టు చెప్పిందనుకోండి, మీకు శిక్ష వేసి ఆశ్రమాన్ని దాస్కిచ్చేస్తారు. ఇదంతా ఒక ప్రొసీజర్లో జరుగుతుంది. కాదు అని మీరు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంకో కొత్త కేసు అవుతుంది. అవసరమా చెప్పండి? ఏంటి సార్, బెదిరిస్తున్నారా? భయపెట్టాలని చూస్తున్నారా? నేను ఎటువంటి తప్పు చేయలేదంటే నేను తప్పు చేశానంటారేంటి? నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రాలేదండి. మీరు వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి, అరెస్ట్ చేయడానికి వారెంట్తో వచ్చాను. సైలెంట్గా వస్తే మీకే మంచిది. లేదంటే వైలెంట్గా అయినా సరే మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. ఏంటి సార్ ఇది? క్రిమినల్కి వేసినట్టుగా బేడీలు వేస్తున్నారేంటి? ఆయన నేరస్తులు కారు. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే మామూలుగా తీసుకెళ్ళండి. సూర్యం గారు, మర్యాదగా పదండి. బాబు బాబు మా దేవుడు తీసుకెళ్ళదు బాబు. ఆయన ఏం తప్పు చేయలేదు బాబు. బాబు బాబు మా సూర్యబాబు తీసుకెళ్ళదు బాబు. బాబు మా దేవుడు తీసుకెళ్ళదు బాబు. బాబు ఆయన ఏం తప్పు చేయలేదు బాబు. బాబు మా దేవుడు తీసుకెళ్ళదు బాబు. ఆయన ఏం తప్పు చేయలేదు బాబు. బాబు బాబు ఇక్కడ ఆపే బాబు, కాసేపు ఇక్కడే ఉండు. ఓకే మేడం. అరే, ఏమైంది? అందరూ ఎందుకలా ఉన్నారు? ఏం చెప్పమంటావమ్మా, దేవుడి మీద నిందలు పడుతున్నాయి. సూర్యం గారు ఈ స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏంటి సార్ మీరు అనేది? తాతయ్యని అరెస్ట్ చేయడం ఏంటి? అవునమ్మా, దాసు అనేవాడికి ఈ స్థలం మీద కన్ను పడింది. వాడాడుతున్న నాటకమే ఇదంతా. ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్యే కదమ్మా. వాడి మాట ఈ అధికారులంతా వింటున్నారు. ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా సూర్యం గారిని అరెస్ట్ చేసి ఇప్పుడే తీసుకువెళ్లారమ్మా. జరగకూడదు. సూర్యం తాతయ్యకి అలా జరగకూడదు. జరగకూడదు. అన్నా, త్వరగా పోనివ్వండి. అలాగే మేడం. ఏంటి, అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారా? అలా జరగకూడదు. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏమండి, ఏమండి? ఏంటి పూర్ణ, ఎందుకంత గట్టిగా అరిచావు? అన్నయ్యని మీరే కాపాడాలండి. ఆయన మీద మీకు ఎంత కోపం ఉన్నా ఆయన మీ ప్రాణ స్నేహితుడండి.
అలాంటి వ్యక్తి విషయంలో అన్యాయం జరిగిందంటే మీరు వదిలేయకూడదు కదండి. అన్నయ్యని మీరే కాపాడాలండి. ఏంటి పూర్ణ, ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? సూర్యవన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారట. ఇప్పుడే ఫోన్ వచ్చిందంటే. అరెస్ట్ చేశారా? ఎందుకు? ఆశ్రమ స్థలం కబ్జా చేశారని, అలాగే దేవరాజుకు సంబంధించిన పాత కేసులు మొత్తం అన్నయ్య మీద వేశారంటండి. అన్నయ్య తప్పు చేస్తారా చెప్పండి? ఆయనకి సాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలీదని మనకు మాత్రం తెలీదా? అందుకే ఖచ్చితంగా ఎవరో కావాలని అన్నయ్యని ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలు పారకూడదండి. అన్నయ్యకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మనం ఉన్నామని నిరూపించాలంటే, మరీ ముఖ్యంగా మీరు తలుచుకుంటే, ఎవరు ఎంత బెదిరించినా సరే అన్నయ్యని ఎవ్వరూ ఏమీ చేయలేరండి. అది కాదు పూర్ణ, నేను చెప్పేది ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? కారు ఆగిపోతే టైరు మార్చి సాయం చేశారు. అక్కడ మానవత్వాన్ని చూపించారు. అన్నయ్య గురించి ఎవరో చెత్తగా మాట్లాడితే తప్పు అని మీరే అన్నారు కదా. ఆయన మీకు శత్రువు కాదని, కేవలం వ్యాపారంలో పోటీదారుడు అని మీరే చెప్పారు కదండి. స్నేహితుడిగా మీరు ఒప్పుకోకపోయినా శత్రువుగా మాత్రం చూడటం లేదు కదా. ఒకప్పుడు మనకు సహాయం చేసిన మనిషి అండి. ఈరోజు ఈ సంఘంలో ఇంత హోదా, గౌరవం, ఈ ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అంటే ఒకప్పుడు అన్నయ్య చేసిన సాయమే కదండి. విత్తనం చిన్నదే కావచ్చు, వృక్షం పెరిగాక ఫలాన్ని పంచుతుంది. అంత మాత్రాన విత్తుని మాత్రం మర్చిపోకూడదు కదండి. అన్నయ్య చేసిన సహాయం ఆ రోజు అంతే అయినా ఈ రోజు ఇంతలా విస్తరించటానికి కారణమైంది కదా. కనీసం ఆ కృతజ్ఞత అయినా మనకుండాలి కదా. మనకి కష్టం వచ్చిన ప్రతిసారి అన్నయ్య మన దగ్గరికి నేనున్నాను అని వచ్చారండి. తన కళ్ళను కూడా మీకు దానం చెయ్యాలనుకున్న గొప్ప మనసున్న వ్యక్తి అండి. తర్వాత ఆ రేఖ మన ఆస్తులన్నీ కాజేసి మనల్ని రోడ్డు మీద నిలబెడితే ఎంతో తెలివిగా అన్నయ్య తిరిగి మన ఆస్తులు మనకు అప్పగించారండి. ఇలా మనకి సమస్య వచ్చిన ప్రతిసారి అన్నయ్య మనకు నేనున్నాను అని నిలబడుతున్నారండి. మరిప్పుడు అన్నయ్యకు సమస్య వచ్చినప్పుడు కనీసం మానవత్వంతోనైనా మీరు అన్నయ్యకి అండగా నిలబడాలి కదా. మిమ్మల్ని స్నేహితుడిగా చూడమని నేను చెప్పడం లేదండి. మానవత్వాన్ని చూపించమని నేను బతిమలాడుకుంటున్నాను. దయచేసి ఆలోచించండి. సరే పూర్ణ, నువ్వు ఇంతలా చెప్పనక్కర్లేదు. నేను చెప్పాను కదా వాడు నాకు శత్రువు కాదు అని. ఈ విషయం నేను చూసుకుంటాను. ఇప్పుడు మీరు రన్ చేస్తున్న ఫ్యాక్టరీ కూడా మీ నాన్నగారి ఆస్తితో కొన్నదేనమ్మా. ఏది ఎవరికి ఎప్పుడు ఎలా చెందాలో అలాగే చెందుతుంది. నా తండ్రి గురించి పోలీసులు ఒకలా చెప్తున్నారు. తను పెద్ద రౌడీ షీటర్ అని, ఎన్నో నేరాలు చేశాడని అంటున్నారు. కానీ అందరూ మాత్రం నా తండ్రిని మీరు మార్చారని, అతనొక మంచి మనిషిగా మారాడు అని, తర్వాత ఎంతో మందికి సహాయం చేశారు అని. వీటిలో ఏది నిజం? రెండోది నిజం అమ్మా. దేవరాజు ఏమిటో ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాను. సూర్యం గారి మాటల్లో కూడా అతని గురించి తెలిసింది. కానీ సూర్యం గారు పరిచయం అయ్యాక మీ నాన్న పూర్తిగా మారిపోయాడమ్మా. అంతకు ముందు
తను చేసిన తప్పులు కూడా తెలుసుకొని ప్రజలకు సాయం చేయడం మొదలుపెట్టాడమ్మా. అలాంటి దేవరాజు మీద ఏవో లేనిపోని కేసులన్నీ పెడుతున్నారమ్మా. కబ్జాలు చేశాడని, అన్యాయాలు చేశాడని, అక్రమాలు చేశాడని, ఇవన్నీ నేనే చేయించానని ఏవేవో కేసులు పెడుతున్నారు. నా మీద నిందలు వేస్తే నేను తట్టుకోగలనమ్మా. కానీ మట్టిలో కలిసిపోయిన మనిషి మీద వీళ్ళు ఇలాంటి నిందలు వేస్తుంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. తాతయ్య, నాన్నని మనిషిగా మార్చిన దేవుడు మీరు. నాన్న తప్పు చేయలేదని మీరంటున్నారు. ఆయన చేసిన తప్పులు మీ మీద వేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇదేది నేను జరగనివ్వను తాతయ్య. మిమ్మల్ని ఎలాగైనా నేను విడిపించుకుంటాను. ఇప్పుడే ఈ విషయాన్ని తమ్ముడితో మాట్లాడతాను. మిమ్మల్ని నేను విడిపించుకుంటాను తాతయ్య. వస్తాను తాతయ్య. చూశారా సార్, రాణికి తనే కీర్తి అని తెలియగానే ఎంత ధైర్యం వచ్చిందో. తప్పకుండా తను మిమ్మల్ని విడిపిస్తుంది. ఆ నమ్మకం నాకు వచ్చింది. సూర్యం గారు, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. శంకర్ సారు బెయిల్తో వచ్చారు. మరి కాసేపట్లో మీరు బయటికి వస్తారు. శంకర్, నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా. నేను బయటున్నప్పుడు నువ్వు నా మీద ఎంత కోపాన్ని చూపించినా నాకు కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటూ వచ్చావు చూడు. ఇదేరా నిజమైన స్నేహానికి నిదర్శనం. మన స్నేహం ఇంకా చిగురించే ఉందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలరా. నేను నిజం వైపు నిలబడతాను. నీ తప్పు లేదని నమ్మాను కాబట్టి నిన్ను విడిపించాలని వచ్చాను. దానికి నువ్వు స్నేహం అని పేరు పెట్టుకున్నా నేను మానవత్వం అంటాను. అన్నయ్యని విడిపించండి అని పూర్ణ అడిగింది. నా జీవితాన్ని పంచుకున్న నా భార్యకి మాటిచ్చాను. అందుకే మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. చెల్లెమ్మ చెప్పిందని నువ్వు వచ్చినా సరే, వచ్చింది నా కోసమే కదరా. ఎందుకురా మనసులో ఇంత అభిమానాన్ని పెట్టుకొని కూడా అది బయటికి చెప్పకుండా దాచుకుంటున్నావు? శంకర్, నువ్వు వేసే ప్రతి అడుగు నేను ఊహించగలనురా. నువ్వు కోపంలో ఎలా ఉంటావో, ప్రేమలో ఎలా ఉంటావో ఇవన్నీ నాకు తెలుసు. నువ్వేం చెప్పినా సరే నీ మనసేంటో పూర్తిగా తెలిసినవాణిరా. చెప్పాను కదా, నేను చేస్తున్న దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ నేనెందుకు చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. శంకర్ ప్రసాద్ గారు, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారేంటి? సూర్యంకి బెయిల్ తీసుకొచ్చాను. బెయిల్ పేపర్స్ తీసుకుని తన్ని విడిపించండి. లాయర్ గారు, పేపర్స్ ఇవ్వండి. అలాగే సార్. సార్, బెయిల్ పేపర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సార్. సూర్యం గారిని విడిపించాలి. స్టేషన్ నీదే కావచ్చు. నువ్వు పేపర్స్ చూసి చెప్తున్నావు, నేను కేసు చూసి మాట్లాడుతున్నాను. ఈ కేసులో సూర్యంకి బెయిల్ రావచ్చు, కానీ సూర్యం మీద ఒకే కేసు లేదు, చాలా కేసులున్నాయి. ఒకదానికి బెయిల్ వస్తే పీటీ వారెంట్లో ఇంకో దాని మీద లోపలుంచాల్సి వస్తుంది. అధికారం మీ చేతిలో ఉంది కదా అని ఎలాంటి అరాచకాలు చేసినా చెల్లుతాయనుకోకండి. పలుకుబడి మాకు ఉంది. బయటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. చూడండి సార్, ఈ సిటీలోనే మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మీరు అంతవరకు ఉంటే మీకే మంచిది. పోలీస్ వ్యవహారాల్లో తలదూర్చడం అంత మంచిది కాదు. ఏంటి,
స్మూత్గా వార్నింగ్ ఇస్తున్నావా? నువ్వు వార్నింగ్ ఇవ్వగానే భయపడిపోవడానికి నేను నీ స్టేషన్ ముందు నిలబడే సెంట్రీని కాదు, శంకర్ ప్రసాద్ని. నువ్వు సూర్య మీద పెట్టింది ఫేక్ ఎలిగేషన్ అని నాకు తెలుసు. అయినా సరే నేను చట్టాన్ని గౌరవించాను. అందుకే లాని ఉపయోగించి సూర్యానికి బెయిల్ తీసుకొచ్చాను. ఆ పేపర్స్ తీసుకుని వదిలితే నీకే మంచిది. చూడండి సార్, మీరెంత గొప్పవారైనా కావచ్చు, మీకు ఎంత పలుకుబడైనా ఉండొచ్చు, వ్యాపారవేత్తగా మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, కానీ ఇది చట్టం ఎవరికీ చుట్టం కాదు. దేవరాజ్ చేసిన తప్పుడు పనులకి కారణం ఈ సూర్యం. ఆ కేసులన్నీ ఇప్పుడు ఓపెన్ చేశాం. వరుసగా కేసుల మీద ఎంక్వైరీ జరుగుతుంది. బహుశా లైఫ్ అంతా జైల్లోనే ఉండవలసి వస్తుంది. అనవసరంగా విషయాలు మీరు తలదూర్చి ఇబ్బందులు పడకండి. నువ్వు ఎంత తెలివిగా చెప్పినా తెలుసుకోలేనంత తెలివి తక్కువని కాను. చట్టం తన పని తాను చేయాలని చెప్పు, అందుకు నేను ఒప్పుకుంటాను. చట్టం ఎవరికి చుట్టం కాదని చాలా గొప్పగా చెప్పావు, దానికి నేను అంగీకరిస్తాను. కానీ చెయ్యని తప్పుకి ఇరికిస్తే నీ చట్టం కూడా నేను క్షమించకుండా చేస్తాను, అది తెలుసుకో. ఒంటి మీద యూనిఫామ్ ఉంది, చేతిలో పవర్ ఉందని ఏదైనా చేయగలనుకోవడం మీ భ్రమ మాత్రమే. నీ కింది అధికారులు నీకు భయపడొచ్చు, కానీ నీ పై అధికారులు ఉన్నారు. నేను వాళ్లతో మాట్లాడతాను. నువ్వు అక్కడ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నారు? ఒక నేరస్తుని వెనకేసుకొస్తూ ఇలా మాట్లాడడం నేరం అవుతుంది తెలుసా? నేరం రుజువు అవ్వకుండా నేరస్తుడు అనడం కూడా నేరమే అవుతుంది, నీకు తెలుసా? సెక్షన్ 211 అనేది రాజ్యాంగంలో ఎందుకుంది? పోలీసులు తప్పుడు కేసులు పెడితే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడానికి కదా. మా లాయర్ గారికి బెయిల్ ఇవ్వడమే కాదు, ఆ కేసులు పెట్టడం కూడా తెలుసు. అందుకు నువ్వు ప్రిపేర్డ్గా ఉంటానంటే చెప్పు, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. స్టేషన్కి వచ్చి పోలీసుల్ని బెదిరించారని ఇప్పుడే కేసు బుక్ చేస్తాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. అంత పేరున్న సూర్యాన్ని లోపల వేసిన వాణ్ణి మిమ్మల్ని పక్క సెల్లో పెట్టడం పెద్ద కష్టం కాదనుకుంటాను. అవునా? నేను వస్తూ కమిషనర్ గారితో మాట్లాడే వచ్చాను. ఎందుకైనా మంచిదని డీజీపీ గారికి కూడా ఒక మెసేజ్ పెట్టాను. ఈరోజు మధ్యాహ్నం హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు మాట్లాడింది మొత్తం నేను వాళ్ళ దగ్గర చెప్పాననుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించు. ముందు నువ్వు సస్పెండ్ అవుతావు, తర్వాత ఎంక్వైరీ ఎదుర్కొంటావు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆఫీసర్వి నీకు తెలుసు అనుకుంటాను. ఒక్క నిమిషం శంకర్ ప్రసాద్ గారు, సార్తో నేను మాట్లాడతాను. టేక్ యూర్ ఓన్ టైం.